వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. 2024లో అధికారమే టార్గెట్గా వ్యూహాలు రచిస్తోంది. కారును గ్యారేజీకి పంపించి కమలాన్ని వికసించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందుకు ముందుగా గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టారు. పక్కా సర్వేలతో మిషన్ 90ని చేపట్టిన బీజేపీ లీడర్లు అదే ప్రాంతంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. సంక్రాంతి తరువాత ఇక అన్ని పార్టీలకు పరేషాని అంటున్నారు. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్. అందరి ముందు మిషన్ 90. బీఆర్ఎస్ కి దెబ్బ కొట్టేందుకు కమలనాథుల వ్యూహాలు. 2024 ఎన్నికల్లో అధికారమే బీజేపీ లక్ష్యం. గెలుపు గుర్రాల వేట మొదలు. సామీర్పేట సమావేశంలో బీజేపీ నేతలు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇకపై జనంతోనే ఉండేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించారు కమలనాథులు. పాలకులు, ప్రభారీలు, కన్వీనర్లు, విస్తారకులు ఇలా మొత్తం 4 అంచెల వ్యవస్థను సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతను 4 సీనియర్లకు అప్పగించారు. 119 నియోజకవర్గాలకు పాలకులను ప్రకటించారు. అంటే ప్రతిరోజు, ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్, ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాత్రమే కాదు, ఏకంగా 90 సీట్లు గెలుచుకోవాలంటూ మిషన్ 90ని రెడీ చేశారు. 45 నియోజకవర్గాల్లో పార్టీ వీక్గా ఉందని, ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని కమల అధినేతలు నిర్ణయించారు. కష్టపడితే అధికారం దానంతట అదే వస్తుంది. ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో 600 గెలవాలన్న లక్ష్యంతో తెలంగాణలో పాగా వేయాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి ఎదిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించింది బీజేపీ అధిష్టానం. ఢిల్లీ నుంచి వచ్చిన బిఎల్ సంతోష్ వంటి హైకమాండ్ పెద్దలు కీలక సూచనలు చేశారు. బలహీనమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్టీ బలహీనంగా ఉండి బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సిగ్మెంట్ల వివరాలు ఇప్పటికే రెడీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, విధానపరమైన హామీలాంటి అంశాలతో డీటెయిల్ రిపోర్ట్ రూపొందించారు. త్వరలోనే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ సమ్మేళనం నిర్వహించడం ద్వారా ఎన్నికల శంఖారావం పూరించాలని భావిస్తోంది. బీజేపీ చేరికల కమిటీ కూడా దూకుడు పెంచింది. తాజాగా గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టారు. పార్టీలో ఉన్న వారితో పాటు కొత్తగా పార్టీలో గెలిచే అభ్యర్థులనే చేర్చుకోవాలని అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు చేరికల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో బలమైన నేతలకు టికెట్ హామీ ఇవ్వడానికి కమిటీ సిద్ధమవుతోంది. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతోంది కాంగ్రెస్. తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలకులను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలకగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలకులు ప్రతి నెల 3 రోజులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పనిచేయాలి. పార్టీ కార్యకర్తల బాగోగులు, ఆర్థిక వనరులు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అంతా వీరిపైనే ఉంటుంది. సొంత నియోజకవర్గాలతో పాటు కేటాయించిన నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో విభేదాలు ఉంటే సమసిపోయేలా చొరవ చూపడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ ఇతర పార్టీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను పార్టీలోకి ఆకర్షించే టాస్క్ అప్పగించారు. బీజేపీకి కలిసొచ్చిందా? తెలంగాణలో కమలం జెండా పాతాలనే లక్ష్యం ఏ మేరకు వర్కౌట్ అయింది? మునుగోడు బెడిసి కొట్టిన రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అయిందంటే
బండికి 2022 కమల రథసారథిగా మైలేజ్ పెరిగిందని చెప్పవచ్చు. బీజేపీకి 2022 కలిసొచ్చిందా? గులాబీ సర్కార్ని టార్గెట్ చేసిన కమలం. ఛాన్స్ దొరికితే మాటల దాడి. ప్రజా సంగ్రామ యాత్రలో బండికి మైలేజ్. మునుగోడులో ఓడినా పెరిగిన బీజేపీ గ్రాఫ్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి 2022 బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏడాది ప్రదర్శించిన దూకుడు ఆ పార్టీకి మంచి మైలేజ్ అనే తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ బీజేపీ పార్టీ అని భావించే స్థాయికి తీసుకువెళ్ళింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు, దూకుడు, పాదయాత్రలు కమలానికి బాగా కలిసి వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బీజేపీకి కాస్త నిరాశన కలిగించిన ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బీజేపీకి దూకును మరింత పెంచింది. 2022వ సంవత్సరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, ప్రజాగోస, బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్సభ ప్రభాస్ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 2022 సంవత్సరంలో సక్సెస్ అయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై దృష్టి సారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. 2022 సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన 317వ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. బండి సంజయ్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికి ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది. భర్తో కాడ, భార్య కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ, మా అమ్మో కాడున్నది, మా నాన్నో కాడున్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్లడు వాట్సాప్ చేస్తున్నాడు. చూడ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ నాన్నకు దూరం అయ్యి. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి ఉంటుంది. నీ కుటుంబం మంచి ఉండాలి, దాన్ని వదలే మంచి ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉంటుందని ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాదు. అంటే మూర్ఖత్వం నీకు ఎందుకు, అంత సాడిస్తాను ఎందుకు అర్థం కాదు. ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికి కలిసి ఉండాలని కోరుకుంటారు, ముఖ్యమంత్రి అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇద్దరు సాడిస్ట్ మెంటాలిటీ ఎందుకు వచ్చినా ఎందుకో అర్థం కాలేదు. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇప్సాప్ అవుతుంది. నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇస్తుంది వీటని గతంలో తెలుసుకో. ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకం మంచిలేదా దాన్ని మనం వేస్తాం. కానీ నువ్వు ఎంత చేస్తే జాతకం సక్కలేదా, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 జీవో విషయంలో వెంటనే నుండి స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల మీద లాఠీలు జులిపించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం. మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ మూర్ఖుడు మనసు గరగది. కాబట్టి వెంటనే మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించేందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భీమ్ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 3 ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్పై స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రలో హోరెత్తించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం 3 విడతల పాదయాత్రను సాగించారు. ఇదే క్రమంలో అనేక నియోజకవర్గాల్లో ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు బండి సంజయ్. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంకల్ప పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడంతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఆపై బండి సంజయ్ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బీజేపీ కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేమెవ్వలం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదు మా అందరికి. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం. ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో అనేటువంటి పరిస్థితి అన్న మా గురువుని కుటుంబాలు బాధపడుతున్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీకోసం మేం పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్ని? ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను? ఇష్టపెడదామా అన్న కేసీఆర్? ఎట్లా ఇష్టపెడతామన్నా? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్. సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్లుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అనేక మార్లు తెలంగాణలో పర్యటించారు. వారు సైతం రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించి తెలంగాణ దృష్టిని ఆకర్షించారు బీజేపీ నాయకులు. ఇక సాలు ద్వారా సెలవు ద్వారా అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్ క్యాంపెయినింగ్లో కూడా తెలంగాణలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాలా పోరాటం చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం బీజేపీకి ఒకంత మైనస్ అయినప్పటికీ మునుగోడు పరాజయాన్ని పక్కన పెట్టి బీజేపీ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరంలో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. తెలంగాణ రాజకీయంలో 2022 ఎన్నో మార్పులు జరిగాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడికింది. కొత్త పార్టీల రాకతో రాజకీయం రసకందాయంగా మారటంతో పాటుగా ప్రజలకు పసందైన విందును వడ్డించిందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ 12 నెలల కాలంలో తెలంగాణ రాజకీయాలు మలుపులపై ఒలుక్కేద్దాం. జనవరి నుంచి డిసెంబర్ దాకా కొనసాగిన 12 నెలల కాలంలో తెలంగాణ రాజకీయం పలు మలుపులు తిరిగింది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరంతో 2022 ప్రారంభమైంది. 2022 చివరి అంకెల్లో రాజకీయ పరిణామాలను గమనిస్తే తెలంగాణ వ్యాప్తంగా బహుళ పార్టీల హడావిడి పెరిగిపోయింది.
మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని అంతా భావిస్తూ వచ్చారు. కానీ సంవత్సరాంతానికి వచ్చేసరికి తెలంగాణ రాజకీయ పోరు బరిలో పలు రాజకీయ పార్టీల సందడి పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే 70% సీట్లలో బహుముఖ పోరు నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు కనుమరుగైపోతుందనుకున్న తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఉన్నట్టుండి యాక్టివేట్ చేయడంతో కొత్త చర్చ మొదలైంది. హఠాత్తుగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయబోతున్నట్లుగా సంకేతాలిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీకి ఇప్పటికే బలమైన ఓటు బ్యాంకు ఉందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దాంతోపాటు మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల్లో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పాత 10 జిల్లాల్లో ఏకంగా 5 జిల్లాల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపిక చేసిన చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాను ముందుగా లక్ష్యంగా చేసుకున్నట్లు అవగతమవుతోంది. నిజానికి ఖమ్మం జిల్లాలో కొన్ని వారాల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన కామెంట్లు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది ప్రస్తుతం ఆయన ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరపున, లేక ఇండిపెండెంట్ గానా, లేక ఏదైనా పార్టీ టికెట్ పైన అన్నది మాత్రం ఆయన క్లియర్గా చెప్పలేదు. తుమ్మల కామెంట్ల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆనాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో కదలిక మొదలైంది అన్న సంకేతాలు వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరతారని కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఉన్నట్టుండి ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరితే చంద్రబాబు వ్యూహం ప్రకారం తెలంగాణలో పోటీకి దిగితే ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా కూడా ఇక్కడి రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం ఖచ్చితంగా పెరుగుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడి రాజకీయాలు వద్దనుకుని తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేశారు. గత ఏడాది కాలంగా ఆమె పాదయాత్ర నిర్వహిస్తున్నా తాజాగా ఆమె పాదయాత్రలో పలు చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. తొలుత సాదాసీదాగా ప్రసంగాలు కొనసాగించిన షర్మిల ఇటీవల కాలంలో దూకుడు పెంచడమే ఆమె పాదయాత్రల సందర్భంగా ఉద్రిక్తతకు కారణమైంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల తీవ్ర పదజాలంతో విమర్శిస్తుండడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో పాదయాత్రపై రాళ్లు రువ్విన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అయితే షర్మిల కూడా తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు 1-2 సందర్భాలలో ప్రకటించారు. వీటికి తోడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ చాప కింద నీరులా బీఎస్పీని విస్తరిస్తూ వస్తున్నారు. ఆయన తాను స్వయంగా ఎన్నికల బరిలో దిగడంతో పాటు 15 నుండి 20 సీట్లలో పోటీ చేయాలన్న సంకల్పంతో క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు ప్రజాశాంతి పార్టీతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్న క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను ఓడించి తానే అధికారాన్ని చేపడతానని ప్రకటనలు చేస్తున్నారు. ఇలా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇలా బహుళ పార్టీలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో దాదాపు 70% సీట్లలో బహుముఖ పోరు ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
119 మంది శాసనసభ్యులు ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. ఇలాంటి సందర్భంలో 5-6 ఎమ్మెల్యేలున్న చిన్న పార్టీ కూడా ఒక్కోసారి కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. ఇదంతా ఊహించే 2014లో 63 సీట్లతో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్ష నిర్వహించి పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని బలంగా మార్చుకున్నారు. ఇదే వ్యూహాన్ని 2018 ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ కొనసాగించారు. 2018 ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్న కేసీఆర్ ఆ తర్వాత టీడీపీని దాదాపు ఖాళీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో 2/3 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండు 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభ సభ్యునిగా వెళ్లిపోవడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ను జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. ఆ తర్వాత అందులోంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ 7 సభ్యులతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మారింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారారు. 2018లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటును దక్కించుకున్న బీజేపీ ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో మరో 2 ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. తొలుత దుబ్బాకలో రఘునందన్ రావు, ఆ తర్వాత హుజూరాబాద్లో ఈటల రాజేందర్ బీజేపీ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పని చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయిన నేపథ్యంలో తెలంగాణలోనూ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తమ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించిన గులాబీ దేశ రాజకీయాల వైపు మళ్లారు. దాన్ని ఆసరాగా తీసుకుంటున్న చంద్రబాబు, షర్మిల వంటి నేతలు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా ప్రారంభించారు. అయితే రాజకీయాలు గతంలో లాగా లేవు. ఒకసారి ఓడిపోయినా గెలిచినా తమకు టికెట్ ఇచ్చిన పార్టీ పట్ల విధేయతతోనే ఆ తర్వాత 5 ఏళ్లు ఏ నాయకుడు కొనసాగుతాడన్న నమ్మకం లేదు. గెలిచిన వారు అధికార పార్టీలో చేరేందుకు, ఓడిన వారు సైతం పార్టీ మారేందుకు, తమ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చిన్నా చితక పార్టీల తరపున ఎవరైనా గెలిచినా వారు అధికారం చేపట్టే పార్టీ వైపు వెళ్లరు అని అనుకోలేము. మొత్తం మీద బహుళ పార్టీల ఎంట్రీతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం 2022 సంవత్సరానికి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మరి 2023లో ఏ పార్టీ ఎంత మేరకు తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతాయో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.